నర్సీపట్నంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. 26వ వార్డు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి గత 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్యాంప్లెట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 26వ వార్డు పరిధిలో VMRDA మరియు 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించిన 3 సీసీ రోడ్లు, కాల్వల శిలాఫలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం 28వ వార్డులో 16.30 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న 2 సీసీ రోడ్ల డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో పట్టణాభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. 2 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఇంటికి తెలియాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. 26వ వార్డులో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల 4 నెలల పాటు కౌన్సిలర్లుగా ఉండి కూడా వార్డులో కనీసం 2 కరెంటు స్తంభాలు వేయించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పీకర్ అయ్యన్నపాత్రుడి చొరవతో గెలిచిన 29 రోజుల్లోనే VMRDA నుంచి 4.11 కోట్ల, మొత్తం మున్సిపాలిటీకి 32 కోట్లు, అలాగే ఇంటింటికి తాగునీటి సరఫరా పథకం కోసం 185 కోట్ల భారీ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే పట్టణంలో 700 కొత్త బల్బులు, 1075 పాత లైట్లు మార్చి కొత్త లైట్లు వేయడం జరిగిందన్నారు. అలాగే 140 కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని చెప్పారు. క్యాంపెయినింగ్కి 26వ వార్డు, 28వ వార్డుకి ఇచ్చేసిన 28వ వార్డు ఇన్ఛార్జీలకు, మాజీ కౌన్సిలర్లకు, తెలుగుదేశం నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా నన్ను కౌన్సిలర్గా నిల్చోబెట్టి పద్మమ్మ గారు నన్ను కౌన్సిలర్గా గెలిపించారు. వార్డు ప్రజలకి ఎంత అందుబాటులో ఉందామన్నా కూడా 3.5 సంవత్సరాల పాటు మమ్మల్ని వెలివేసినట్టు, ఈ వార్డును వెలివేసినట్టు పక్కన పెట్టేశారండి. గత 25 సంవత్సరాల నుంచి ఇప్పుడు అప్పల సోమేశ్వర్ చెప్పినట్టు ఒక 2 వార్డులు ఉండిపోయి, యశ్వంత్ వాళ్ళ వార్డు ఒకటి, తెల్లమ్మ గారు లైన్ ఒకటి. ఆ 2 లైన్లు 20 సంవత్సరాలుగా మన తెలుగుదేశానికి పట్టుకొమ్మలాంటి లైన్లైనా కూడా ఆ 2 లైన్లు ఉండిపోవడం జరిగింది. పద్మమ్మ గారు ఫంక్షన్ ఇవ్వడానికి వచ్చి రావడం, అప్పల సోమేశ్వర్ గారు చెప్పడం, నేను చెప్పడం జరిగింది. వెంటనే ఈ రోడ్లు అయ్యాయి. ఇప్పుడు దాదాపు 16 లక్షలతో ఈ నెల రోజుల్లోనే 4 రోడ్లు కూడా పూర్తి అయిపోతాయండి. లౌడి కృష్ణ గారి ఇంటి ముందు ఒక రోడ్డు, వెనకాతలో ఒక రోడ్డు, అలాగే ఒక కల్వర్ట్ ఉంది. ఇప్పుడు అమ్మకు చూపించాను. ఆ కల్వర్ట్ కూడా వెంటనే ఈ రోజే ప్రజెంటేషన్ ఇవ్వండి, కల్వర్ట్ కూడా ఇస్తానని చెప్పారు. ఇంకా మనకి ఈ వార్డులో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఉండిపోయిందంటే, ఇరిగేషన్ కాలువ ఒకటి ఉందండి. ఆ కాలువ బాగా ఇబ్బంది పడుతుంది. ఆ కాలువకు కూడా పద్మమ్మ గారికి చెప్పడం జరిగింది. పద్మమ్మ గారు డిఈ గారికి అది రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇస్తే అది ఎస్టిమేషన్ లెవెల్లో ఉందండి. అది కూడా కంప్లీట్ అయితే ఇప్పుడు మేషర్ చెప్పినట్టు మాక్సిమం రోడ్లన్నీ, కాలువలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అయినట్టే ఉంటున్నాయండి. ఇది 22వ వార్డులో ఎందువల్ల 2 కోట్లు 20 లక్షలు ఇచ్చినా కనబడలేదంటే, మనకి అయ్యన్న కాలనీ కూడా మనకు ఒక భాగంగా ఉండిపోయింది. ఇక్కడ ఒక 40% పెడితే అయ్యన్న కాలనీ 60% పెట్టాల్సి వస్తుంది. అందువల్ల 2,20,00,000 ఇచ్చినందుకు పద్మమ్మ గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా మీద దయ ఉంచి ఇలాగే ఎప్పుడు కూడా అన్ని వార్డుల కన్నా మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.